నర్మట గ్రామంలో గత ప్రభుత్వం నిర్మించిన ఈ యొక్క ఫ్యాక్టరీకి రమ్మని చెప్పేసి హరీష్ అన్న నన్ను పిలిచిండు. మా చేరియాల మండల పరిధిలో దరిదాపుగా ప్రతి ఊర్లో కూడా మేము కూడా ఆనాడు మీరు మంత్రిగా ఉండి చెప్తే మేము కూడా పామాయిల్ వేసినాం. మాకు కూతవేటు దూరంలో ఉన్న ఈ ఫ్యాక్టరీ వల్ల మా అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి మా రైతు నాయకులు, మా మొత్తం నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. మీకు కేసీఆర్ గారికి ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెండవ పాయింట్ పామాయిల్ గురించి, ఆ విస్తీర్ణం ఎట్లా పెంచిండ్రు, ఈ యొక్క ఫ్యాక్టరీ ఏంటి, ఎట్లా తీసుకొచ్చిందనేది అన్ని అంశాలు ఆనాడు ప్రభుత్వం తీసుకున్న చర్యలు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పామాయిల్ పెంచడంతో పాటు ఒక అద్భుతమైన ఫ్యాక్టరీని మన యొక్క ఉద్యమాల గడ్డైన సిద్దిపేటలో ఒక అద్భుతమైన ఫ్యాక్టరీ పెట్టిన హరీష్ అన్న గారికి, దానికి అనుమతి ఇచ్చిన కేసీఆర్ గారికి కూడా ధన్యవాదాలు. మూడో అంశం, అన్న నన్ను 2 నిమిషాలు మాట్లాడమని చెప్పేసి అన్నారు. అందులో రైతు బంధు సమితి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా మంది అన్నారు కదా, ఈయనకి వ్యవసాయం ఏం తెలుసు, ఈయనకి పెట్టిండ్రు, ఏదో 10,000 కాబట్టి ఇలా పెట్టిందని చెప్పేసానంటే, నేను రైతు బిడ్డను కాబట్టి ఆనాటి నుంచి వెళ్ళి అంతకుముందు ప్యాసివ్గా ఉన్న అతను రెగ్యులర్గా 5-6 ఏళ్లలో రెగ్యులర్గా వ్యవసాయం చేయడం. ఈ పామాయిల్ కూడా ఒక 36 ఎకరాల తోట కూడా నేను పెట్టిన. ఇప్పుడు నాది కూడా కటింగ్ స్టార్ట్ అయింది, 4 కటింగ్లు వచ్చినాయి. ఈ నర్మడకి నేను కూడా పంపించాలి. కానీ దీంతో పాటు ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని స్థిరీకరించి వ్యవసాయాన్ని చాలా అద్భుతంగా భారతదేశంలోనే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా తయారు చేసింది గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. 2014లో మన వరి విస్తీర్ణం ఒక పంటకు 15 లక్షలు లేక 20 లక్షల వరకు మాత్రమే ఉండేది. 10 సంవత్సరాల తర్వాత ఈనాడు వానాకాలం కానీ యాసంగి కానీ 50 లక్షల నుంచి 55 లక్షలు 56 లక్షల వరకు తీసుకొచ్చింది గత ప్రభుత్వం. 2014లో మన యొక్క ఆనాడు విస్తీర్ణంలో 14% ఉండేది, ఇవాళ 2వ స్థానంలోకి వచ్చినాం. ఉత్పత్తిలో ఆనాడు మనం 14-15% ఉండేది, ఇవాళ నెంబర్ 1కి వచ్చినాం. ఉత్పాదకత అంటే ఒక ఎకరానికి ఎన్ని క్వింటాలు పండించే దాంట్లో 15-16 క్వింటాల నుంచి ఇలా 23-24 క్వింటాల పైన పండించే దశకు ఉత్పాదకతలో కూడా నెంబర్ 2కి వచ్చినాం. ఏతావాత విస్తీర్ణం కానీ ఉత్పాదకత కానీ ఉత్పత్తి, ఈ 3 కలిపి భారతదేశంలో ఇవాళ వరి పండించే, వరి ఉత్పత్తి చేసే నెంబర్ 1గా ఇవాళ రాష్ట్రం తీసుకొచ్చింది మన కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం. ఇది వాస్తవం. రెండో పాయింట్, ఇవాళ వరి విస్తీర్ణం 2014లో మేము ఆనాడు 2004 నుండి 9 వరకు, 9 నుండి 14 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. ఎఫ్సిఐకి ఆనాడు ఇచ్చింది 24 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. 2014లో 2 పంటలు కలిపి కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సిఐకి మనం ఇచ్చింది 24 లక్షల మెట్రిక్ టన్నులు. మనము ప్రభుత్వం దిగిపోయినాడు దరిదాపుగా 145 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేసి, వరి ఉత్పత్తి చేయడం కాదు, వరి ఉత్పత్తి 3 కోట్ల మెట్రిక్ టన్నులు అయితే 145 లక్షల మెట్రిక్ టన్నులను ఎఫ్సిఐకి ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని. అంటే ఒక 6 రెట్లు పెరిగింది, 600% పెరిగింది. ఏది ఎఫ్సిఐకి ఇవ్వడంలో. ఎట్లా సాధ్యమైంది అనేది మనందరికీ తెలుసు. చెరువులు బాగు చేసుకోవడం, కొత్త ప్రాజెక్టులు కట్టడం, 24 గంటల కరెంట్ ఇవ్వడం, ఎరువులు విత్తనాలు సమయానికి ఇవ్వడం, 10 సంవత్సరంలో యూరియా కొరత లేకుండా ఇవ్వడం, అక్రమంగా ఎవరన్నా చేసినట్లయితే విత్తనాల విషయంలో కూడా పీడీ యాక్ట్ పెట్టడం, ఇవన్నీ చేయడంతో పాటు రైతు బంధు 72,000 కోట్లు మన అకౌంట్లో వేయడం, 1,50,000 మందికి రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు వారికి ఇవ్వడం, ఇవన్నీ కలిపి ఈ రాష్ట్రంలో 3 కోట్ల వరి ధాన్యం ఉత్పత్తి చేసే దశకు తెచ్చుకున్నాం.
1,45,00,000 మెట్రిక్ టన్నులు వాళ్ళకి ఇవ్వడంలో మనం అదే అయిపోయినాం. కాబట్టి ఇవన్నీ రైతుల దృష్టిలో ఉన్నది. ఇవాళ అన్ని మనం చేస్తే వాళ్ళ ఖాతాలో వేసుకుందాం అనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ గ్రామాల్లో రైతుల దగ్గర ఖచ్చితంగా చర్చ పెట్టాలి. ఎవరు వ్యవసాయాన్ని పెంపొందించిండ్రు? ఒకవేళ నువ్వే ఆనాడు ఇవాళ ఏమంటున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండానే, చెరువులు బాగు చేయకుండానే, నీళ్లు లేకుండానే ఇవాళ మేము 3 కోట్ల మెట్రిక్ టన్నులు వండిందని లెక్కలు లేకుండా వాళ్ళు చెప్తున్నారు. మేము లెక్కలతో సహా చెప్తున్నాం. 2014లో నువ్వు 15 లక్షల ఎకరాల్లో పండిస్తే మేము ఇలా 120-115 లక్షల ఎకరాల్లో వరి పండించే దశకు ఎవరు తీసుకొచ్చిండ్రు, ఎట్లా తీసుకొచ్చిండ్రు? కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మనందరం కూడా దయచేసి మీరు ఆలోచించి చర్చ పెట్టి ఇవన్నీ బాగు చేసుకున్న కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇవన్నీ మనం చేసినామని చెప్పేసి కూడా మీరు చర్చ పెట్టాలని చెప్పి కోరుతూ, మీతో మాట్లాడే భాగ్యం కల్పించిన హరీష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా అంశాలు అన్న మాట్లాడతారు.